నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎప్పుడూ చేసుకునే రొటీన్ ఎగ్ కర్రీలా కాకుండా ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్న ఎగ్ ఆమ్లెట్ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు మీ ఫ్యామిలీస్కి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది. వీడియోలోకి పదండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క దాన్ని ఆ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎల్లో అయితే అలాగే ఉంటే కొద్దిగా కదిలించండి, అలా స్పూన్ పెట్టి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ల పైన కొద్దిగా స్ప్రింకిల్గా కారపొడిని అయితే వేస్తున్నాను. దీని తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కాసేపు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అంటే నీసు వాసన వస్తుందని చాలామంది చేసుకోరు, కానీ ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆమ్లెట్లను అయితే మరి ఒక పక్కకు తిప్పేసి బాగా ఫ్రై చేయాలి. సింపుల్ అండి, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. వీటిని పక్కకైతే తీసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం కాబట్టి నేనైతే 4 ఆమ్లెట్లు వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో క్వాంటిటీ సభ్యులను బట్టి మీకు తగిన క్వాంటిటీలో ఎగ్ ఆమ్లెట్లను అయితే వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత పక్కకైతే తీసి పెట్టుకోవాలి. అదే బాండీలో అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసి వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలను అయితే సన్నగా తరిగి పెట్టిన ముక్కలను వేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసి వాటిని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి 2 చిటపట అన్న తర్వాత మూత పెట్టేసి కాసేపు ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే టోటల్గా అన్నీ సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం అయితే ఫ్రై చేద్దాం. తర్వాత 2 టమాటాలను సన్నగా ముక్కలు చేసుకునే వాటిని వేసి ఒకసారి అంతటిని బాగా కలిపేసుకుందాం. తర్వాత రుచికి తగినంత ఉప్పు, మనం తినదగినంత కారము, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు పొడి వేసి మరి ఒకసారి అంతటిని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అయితే కుక్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మరి ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించేద్దాం. ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఆమ్లెట్లను అయితే సర్దేస్తాం గ్రేవీలో ఆమ్లెట్లు మూత పెట్టేసి ఉడికించేద్దాం. తర్వాత అటు మళ్ళీ ఒక వైపుకు తిప్పి 1 నిమిషం కుక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకొని చపాతీ కానీ, రోటీ కానీ, లంచ్లో అయితే రైస్ ఉంటుంది కదా, రైస్తో కానీ పుల్కా కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. నేనైతే నైట్ డిన్నర్కి చేసా కాబట్టి చపాతీ చేసా. మీరందరూ కూడా ఒకసారి ఈ విధంగా అయితే సింపుల్గా టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ కర్రీని అయితే చేసుకొని చూడండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.